Yo guys, this is Ravan. So Peddi మూవీ చూడడం జరిగిందండి. I'll give a small review regarding that. స్టార్టింగ్ రామ్ చరణ్ అన్న నడుచుకుంటా వస్తాడు. ఆ బ్యాక్ వాకింగ్ షాట్స్ ఉంటాయండి. అది ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా పిచ్చెక్కిపోతావు. నువ్వు ఒకవేళ రామ్ చరణ్ ఫ్యాన్ అయితే పిచ్చెక్కిపోతావు అనమాట ఆ సినిమాటోగ్రఫీకి. బుచ్చిబాబు ర్యాంప్ ఆడిచ్చాడు. అండ్ రామ్ చరణ్ అన్న ఫస్ట్ హాఫ్లో నాకు ఆ స్టోరీ కొంచెం ల్యాగ్ అనిపించింది. తర్వాత అన్ని డాట్స్ కలిపి ఒక స్టోరీ లాగా చేసి వాళ్ళకి ఎందుకు అవసరం అని చెప్పినట్లు అనిపించింది. ఆ క్రికెట్ సీక్వెన్సెస్ ఉంటాయి చూడు, అసలు ఆ బ్యాటింగ్ స్టైల్ పిచ్చి యూనిక్, చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ఎంత బాగా చూపించాడంటే అంత బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు రామ్ చరణ్ అన్నకి టప్ప 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 ఎలివేషన్స్ పడుతూనే ఉంటాయి అన్నమాట. సెకండ్ హాఫ్ నుంచి మూవీ పరిగెట్టుద్ది. ఆ కుస్తీ ఫైట్స్ ఉంటాయండి. ఆ ఫైట్ మాస్టర్ ఎవరు కంపోజ్ చేశారో తెలియదు కానీ ఎంత యూనిక్గా కంపోజ్ చేశాడు. రామ్ చరణ్ అనే పులిని చూపించినట్టు చూపించాడు అనమాట ఆ ఫైట్లో కానీ ఎక్కడైనా సరే. అండ్ వెన్ కమ్స్ టు బాడీ, ధ్రువ పనిచేయదు. ధ్రువలో బాడీ అసలు పనిచేయదు అనమాట. అంత బాగా పెంచాడు, అంత బాగా చూపించాడు కూడా. అండ్ కంప్లీట్లీ ఎమోషనల్ రైడ్ అండి జగపతి బాబు ఉన్నంత వరకు కూడాను. అసలు అందరూ కూడా జీవిస్తాడు అంటారు యాక్టింగ్ చేసి. జగపతి బాబు చచ్చిపోతాడు కూడా యాక్టింగ్ చేస్తూ అంతా బాగా చేస్తాడు. కళ్ళెంబట్ నీళ్లు తిరుగుతాయి. అది జగపతి బాబు యాక్షన్ అయినా సరే, రామ్ చరణ్ అన్న యాక్షన్ అయినా సరే. అండ్ వెన్ కమ్స్ టు జాహ్నవి పాప అటు తిప్పినా సూపరే, ఇటు తిప్పినా సూపరే, ఏం చేసినా సూపరో కేక మామూలుగా ఉండదన్నమాట జాహ్నవి పాప. అండ్ ద డైలాగ్ ఫ్రమ్ పెద్ది, పుడతామా ఏటి మళ్ళీ. యూ షుడ్ డెఫినెట్లీ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. బాయ్.